గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో ఓక్ స్టూడెంట్ యాప్ గురించి చూపిస్తాను నేను ఇవాళ. సో ఓక్ స్టూడెంట్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓక్స్ స్టూడెంట్ అని ఎంటర్ చేయండి. ఓక్స్ స్టూడెంట్. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది ఓపెన్ అయింది. సో మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ నొక్కాలి. బట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ బటన్ వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే నేను ఒక లాగిన్ ఐడితో లాగిన్ అవుతున్నాను. సో ఇలా ఓపెన్ అయింది. దీనికి ఫస్ట్ లాగిన్ అని వస్తుంది. సో అది లాగిన్కి అందరూ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేస్తున్నారు. సో ఆ ఐడి అనేది స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. అండ్ జీరో జీరో అలా ఉన్న వాటిని ఓ అలా ప్రెస్ చేస్తారు, కీబోర్డ్లో వస్తుంది కదా. సో కొంతమంది జీరోని ఓగా ఎంటర్ చేస్తున్నారనమాట. సో అలా చేస్తే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అలా వస్తుంది. సో ఓక్స్ని OAKS అని ఎంటర్ చేయండి. అలా కాకుండా జీరో అని ఎంటర్ చేస్తే ఇట్ షోస్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్లో హోంవర్క్ 7 లాస్ట్ అసైన్ అని చూపిస్తుంది కదా. సో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అని. సో ఇవి మన టీచర్స్ అసైన్ చేసిన వర్క్స్ అనేటివి అన్నీ కూడా ఈ హోమ్ బటన్లో చూపిస్తాయి. సో ఆన్ సబ్జెక్ట్స్, సో ఇది 6th క్లాస్ వాళ్ళది కాబట్టి 6th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ వస్తాయండి. సో 5 సబ్మిషన్స్ డ్యూ అండ్ ఇది లెట్ స్టార్ట్ అని ఉంది. సో ఈ సబ్మిషన్ డ్యూస్ అంటే మనం ఇంకా సబ్మిట్ చేయాల్సినవి, వాటికి ఒక డ్యూ డేట్ ఇస్తారు టీచర్స్. సో ఇక్కడ చూడండి, డ్యూ డేట్ ఈస్ April 30 అని ఉంది. సో April 30 అంటే April 30 వరకు సబ్మిట్ చేయాలి. సో ఇది స్టూడెంట్స్ది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఆ టెస్ట్ అసైన్ చేశాక వస్తుంది. సో నేను ఏం అటెండ్ చేయలేదు కాబట్టి నాకు 0 అని వస్తుంది. సో టెస్ట్ అటెండ్ చేస్తే ఇక్కడ మీకు 80%, 90% అనేది వస్తుంది. రివార్డ్స్ అంటే మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్తే ఇక్కడ రివార్డ్ పాయింట్స్లో మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. సో ఈ టెస్ట్ అసైన్ చేశాక నేను సైన్స్ క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ టెస్ట్ అని వస్తుంది. ఒకసారి చూద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 48 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ టాపిక్స్ అసైన్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకటి టాపిక్ అయితే తక్కువ వస్తాయి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ ద టెస్ట్? ఎస్. నేను రాయట్లేదు బికాజ్ ఇది చిల్డ్రన్స్కి మాత్రమే. సో ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్ టెస్ట్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. అండ్ సో ఇలా ప్రతి టెస్ట్కి కూడా ఇక్కడ April 30 అని ఉంది. సో April 30 అని ఉంది అంటే అది మీ డ్యూ డేట్ అని అర్థం. ఇక్కడ కూడా April 30 అని ఉంది. సో మీ డ్యూ డేట్ ఇక్కడ April 29 ఉంది అంటే మీరు నిన్ననే సబ్మిట్ చేయాల్సిన టెస్ట్. సో ఇది ఇలా ఉంటే టీచర్స్ది చూస్తాను చూడండి. సో టీచర్స్ది ఇక్కడ మ్యాథమెటిక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే యూ కెన్ చేంజ్ ది సబ్జెక్ట్ ఆల్సో. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, ఇది జనరల్ సైన్స్ ఉంది. అప్లై చేస్తే జనరల్ సైన్స్. సో టెస్ట్లోకి వెళ్ళి ఈ ప్లస్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చేస్తే మీరు సైన్స్ హోంవర్క్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి, అవర్ ఫుడ్, ప్లే విత్ అని, మెటీరియల్స్ అండ్ థింగ్స్ అని ఇలా డిఫరెంట్ టాపిక్స్ వస్తున్నాయి. సో మీరు అసైన్ చేసుకోవచ్చు. 2-3 టాపిక్స్ అసైన్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఆల్ స్టూడెంట్స్ అంటే అందరికీ టెస్ట్ పెట్టడం. సెలెక్ట్ స్టూడెంట్స్ అంటే, సో నేను ఒకటి యాడ్ చేస్తాను చూడండి. సైన్స్ అని పెడుతున్నాను టైటిల్, సైన్స్. సెలెక్ట్ లెసన్స్ అంటే 2 టాపిక్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇందులో సెలెక్ట్ టాపిక్స్ ఫుడ్ వెరైటీ అండ్ మెటీరియల్ సైన్స్. సో ఇన్ని చేస్తే ఆల్ స్టూడెంట్స్ అని కొట్టాను. డ్యూ డేట్ ఐఎమ్ గివింగ్, సో May 2కి పెట్టాను. కొంచెం ఎక్కువ టైం ఇచ్చాను, May 2కి ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 50 ఉన్నాయి. సో ఐఎమ్ గివింగ్ 50 క్వశ్చన్స్. సో ఐఎమ్ సబ్మిటింగ్ దిస్. సో ఇలా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఏ టెస్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఇది టీచర్స్ యాప్ కదా. సో ఈ టీచర్స్ యాప్ నుంచి నేను క్విట్ అయిపోయి స్టూడెంట్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇలా రిఫ్రెష్ చేస్తే చూడండి, జనరల్ సైన్స్ అని ప్రెస్ చేశారా? జనరల్ సైన్స్ అని ప్రెస్ చేసిన తర్వాత స్టార్ట్ టెస్ట్ అని ఉంది. జస్ట్ స్టార్ట్ టెస్ట్ అని ఎంటర్ చేస్తున్నాను. $48 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ప్రీవియస్ టెస్ట్. సో ఇప్పుడు మనం అసైన్ చేసిన టెస్ట్ కూడా వస్తుంది. చూడండి, రిఫ్రెష్ చేయండి. ఇలా
పైనుండి కిందికంటే రిఫ్రెష్ అవుతుంది. సో రిఫ్రెష్ చేస్తే చూడండి మే 2 అని ఉంది. సో మే 2 అంటే ఇది మీ డ్యూ డేట్, అంటే మనకి టీచర్స్ అసైన్ చేసిన వర్క్ ఇది. సో ఈ మే 2 లోపు మీరు సబ్మిట్ చేయాలి అన్నమాట ఈ టెస్ట్ని. సో ప్రతి స్టూడెంట్ కూడా మీ స్టూడెంట్ టోక్స్ యాప్లో టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టెస్ట్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మన టీచర్స్ అసైన్ చేసిన వర్క్సే. సో వీటిని మీరు ఖచ్చితంగా రాసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంతకుముందుకు టీచర్స్ అసైన్ చేసిన 50 క్వశ్చన్సే ఈ యాప్లో టెస్ట్గా వస్తుంది. సో టెస్ట్గా వచ్చేసింది, మీరు రాసేసేయాలి. రాసేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ ఇదంతా తెలుసు కదా స్టూడెంట్స్కి. సో ఇప్పుడు నేను టీచర్స్ యాప్లోకి వెళ్తున్నాను. టీచర్స్ దగ్గర క్లాసెస్, ఓకే, టెస్ట్ దగ్గర సైన్స్ 0/39 సబ్మిటెడ్, అంటే ఎవరు కూడా సైన్స్ టెస్ట్ సబ్మిట్ చేయలేదు, బికాజ్ నేను ఇందాకే అసైన్ చేశాను కాబట్టి. అండ్ సైన్స్ 1/39 అంటే 39 స్టూడెంట్స్లో ఓన్లీ ఒక్కరు మాత్రమే సబ్మిట్ చేశారు. ఇక్కడ 56% అనేది ఒక అమ్మాయి సబ్మిట్ చేసింది, ఆ అమ్మాయిది 56% అని మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనిపిస్తుంది చూడండి నాట్ అటెంప్టెడ్. ఓకేనా, ఇది చూడండి ఒక అమ్మాయి 56% అటెంప్ట్ చేసింది, ఆ అమ్మాయిదే మనకి ఇక్కడ 56% అని చూపిస్తుంది. సో టీచర్స్ కూడా అందరూ అవేర్గా ఉండాలి. 4/39 అని చూపిస్తుంది, అంటే ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ సబ్మిటెడ్ ద టెస్ట్. సో వాళ్ళది 47%. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఇలా వస్తుంది. అండ్ అనలిటిక్స్ దగ్గరికి వస్తే టెస్ట్ ప్రాక్టీస్ అని ఉంది కదా, అవర్ ఫుడ్ అనే టాపిక్ పైన ఇంతమంది చేశారు. ఆ చేసిన వాళ్ళదే యావరేజ్, మిగిలిన స్టూడెంట్స్ కాదు. ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళది మాత్రమే ఈ యావరేజ్, ఆ సబ్మిట్ చేయని అటెంప్ట్ చేయని స్టూడెంట్స్ది కాదు. చూడండి సైన్స్ అనే టాపిక్ ఎవరు అసైన్ చేయలేదు, అవర్ స్టూడెంట్ అనేది 1/39 అంటే ఒక్క స్టూడెంట్ 56%. నెక్స్ట్ 4 స్టూడెంట్స్ది 47%. ఇలా వాళ్ళు రాసిన టెస్ట్ అనేవి కనిపిస్తాయి. సో మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే జనరల్ సైన్స్ నుంచి ఇక్కడ వస్తుంది కదా మ్యాథమెటిక్స్ క్లిక్ చేస్తే అప్లై చేస్తే మ్యాథమెటిక్స్ కూడా వస్తుందండి. సో ఇది టీచర్స్ యాప్కి హలో టీచర్ అని ఇక్కడ వస్తుంది. సో ఇది తీసేసి నేను స్టూడెంట్ యాప్కి వెళ్తున్నాను. సో స్టూడెంట్ యాప్కి ఎవరి నేమ్ అయితే చేస్తారో వాళ్ళ నేమ్ వస్తుంది. సో ఇక్కడ అసైన్ చేసినవన్నీ కూడా మీకు హోంవర్క్ దగ్గర వచ్చేటివి కూడా ప్రతి ఒక్కటి మన టీచర్స్ అసైన్ చేసిన వర్కే. సో ఎవ్రీవన్ హ్యాస్ టు రైట్ దిస్. ఇవన్నీ టెస్టులు కూడా మీరు రాయాల్సినవే. సో ఇవి రాసి సబ్మిట్ చేస్తే టీచర్స్కి వెళ్ళిపోతుంది మీరు ఎంతమంది సబ్మిట్ చేశారు అనేది. థ్యాంక్ యూ. సో టీచర్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. సో ఈ టీచర్స్ యాప్లో ఇక్కడ క్లాసెస్ అని ఉంది కదా, ఈ క్లాసెస్ తీసుకొని మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెసన్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ లెసన్స్ దగ్గర మీరు ఈ టాపిక్ దగ్గర క్లిక్ చేస్తే సో ఇది చూడండి నోయింగ్ ఆర్ నెంబర్స్ అనే ఒక టాపిక్లో ఇవన్నీ సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ 96% టీచర్స్ అసైన్ చేశారు. ఓకేనా, ఇంత పర్సంటేజ్ టీచర్స్ అసైన్ చేశారు. చూడండి ప్రతి ఒక్క టాపిక్కి మీరు ఎన్ని పర్సంటేజ్ వర్క్ అసైన్ చేశారని చూపిస్తుంది. చూడండి ప్లేయింగ్ విత్ నెంబర్స్ అంటే ఇంత పర్సంటేజ్ వర్క్ అసైన్ అయిపోయింది. ఇంటిజర్స్ అంటే అందులో కూడా యాంగిల్స్, ట్రయాంగిల్స్, పాలిగన్స్ ఇలా చూపించినవి మీరు ఇచ్చిన టాపిక్స్కి అయితే చూపిస్తుంది, మీరు ఇవ్వని వాటికి చూపించదు. సో మీరు దీన్ని బట్టి ఏ టాపిక్స్కి ఇచ్చారు ఏ టాపిక్స్కి ఇవ్వలేదు అనేది అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ దగ్గరికి వస్తే ఇందాక అనలిటిక్స్లో స్టూడెంట్ ఐడీస్ కనిపించాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వస్తే మ్యాథ్స్ అనే టాపిక్లో 6th A స్టూడెంట్స్ ఎంతమంది చేశారనేది కనిపిస్తుంది. చూడండి 0% లిప్సికా, కొయాడా. సో వీళ్ళు చేసిన వాళ్ళది 80% చేశారు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. ఇంకా నేమ్స్ వస్తాయండి.
సో నేను ఓక్స్ టీచర్స్ ఓపెన్ చేశానండి. హోమ్ బటన్ మీకు అందరికీ తెలుసు. ఇక్కడ సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవడానికి ఇదిగోండి నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇది సబ్జెక్ట్స్ చేసుకోవచ్చు. మరొకసారి ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది ఫిల్టర్ బటన్ అండి. దీనిపైన క్లిక్ చేస్తే క్లాస్ 6th ఏ మ్యాథమెటిక్స్ అని ఉంది కదా, దానికి ఎదురుగానే ఉంది బటన్ చూడండి. దానిపైన క్లిక్ చేస్తే మ్యాథమెటిక్స్ ఆర్ జనరల్ సైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అప్లై చేస్తే అప్లై అవుతుంది. సో ఈ క్లాసెస్ దగ్గర లెసన్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో నేను మ్యాథమెటిక్స్ పెట్టుకుంటున్నానండి. క్లాసెస్ నోయింగ్ ఆర్ నెంబర్స్. సో ఈ టాపిక్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ టాపిక్ని ఎంత పర్సంటేజ్ వర్క్ అసైన్ చేశారనేది చూపిస్తుంది. ఇంట్రొడక్షన్ ఇది ఇండియన్ సిస్టమ్ అండ్ నెంబర్స్ అని ఉంది కదా, ఇది 96% అసైన్ చేశారు. సో మీరు ఏ టాపిక్ని ఎంత పర్సంటేజ్ అసైన్ చేశారనేది ఉంది. సో ఇలా 100% అయిపోయింది కదా, దీనికి ఇలా అసైన్డ్ కాకుండా మీరు ఇచ్చిన డ్యూ డేట్ కూడా అయిపోతే రీఅసైన్ అనే ఆప్షన్ వస్తుంది. సో రీఅసైన్ అంటే మీరు మళ్ళీ అదే వర్క్ని రీఅసైన్ చేసి పిల్లలకి టెస్ట్గా ఇవ్వచ్చు. సో ఈ కంప్లీట్ కానివి మీ డ్యూ డేట్ అయిపోలేదన్నమాట. వన్స్ డ్యూ డేట్ అయిపోతే ఇట్ విల్ షో యాజ్ రీఅసైన్. అండ్ హోల్ నెంబర్స్ అనే టాపిక్ చూసుకుంటే ఇది కూడా ఎంత వర్క్ అసైన్ చేశారనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్ దగ్గరికి వస్తే చూడండి వీళ్ళందరూ 0 అంటే వీళ్ళు మాత్రమే యాప్ని వాడుతున్నారు. సో మిగిలిన స్టూడెంట్స్ డేటా అనేది చూపించట్లేదు, అంటే వాళ్ళు అసలు యాపే ఓపెన్ చేయట్లేదు. సో యాప్ ఓపెన్ చేయని వాళ్ళది అసలు డేటానే చూపించదు. యాప్ని ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ డేటా మాత్రమే మనకు వస్తుంది, మిగిలిన వాళ్ళ డేటా రాదు. సో ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు మేక్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ ద యాప్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ డే అండ్ మేక్ దెమ్ ప్రాక్టీస్ మోర్ సో దట్ యూ కెన్ ట్రాక్ వెరీ ఈజీలీ. సి ఓన్లీ వన్ స్టూడెంట్ 80% చేసింది, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. సో కీప్ ట్రాకింగ్ దెమ్. అండ్ ఇలా స్టూడెంట్స్ నేమ్స్ ఎవరైతే వస్తాయో మీరు ఇలా కాకుంటే అనలిటిక్స్ దగ్గర కూడా మీకు ఎవరైతే వర్క్స్ చేయలేదో వాళ్ళ నేమ్స్ వస్తాయి. సో వాళ్ళని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఏ వర్క్ని అయితే ఎంత పర్సంటేజ్ అసైన్ చేశారు అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, వీటిపైన క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఎంత శాతం వర్క్ అసైన్ చేశారు అనేది. ఈ ఏం కనిపించని వాటికి మీరు అసలు వర్క్ అసైన్ చేయలేదు అని, ఈ కనిపించినవి మాత్రమే అసైన్ చేసినవని. సో ఈ అసైన్ చేసినవి కాకుండా మిగిలిన టాపిక్స్ ఉంటే వాటిని పిల్లలకి వర్క్ టెస్ట్గా అసైన్ చేయండి. రీఅసైన్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ 100% కంప్లీట్ అయ్యి రీఅసైన్ అని వస్తుంది. సో రీఅసైన్ అంటే మళ్ళీ వాళ్ళకి టెస్ట్ వెళ్ళిపోతుంది.